కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి, అంటే ఈ డాన్స్ ఫామ్ లో ఇవి ఎలా ఉంటాయి అనేది. నవరసాలు. కోపం అనుకుందాం, హాస్యం, అద్భుతం, శోకం, శృంగారం, వీరత్వం. నిజంగా ఇంత ఇంటర్వ్యూ నేను ఎవ్వరికి ఇవ్వలేదు. సో అంటే మళ్ళీ సినిమా ఛాన్సెస్ వస్తే చేస్తారా? మరి వస్తున్నాయి. ఎంతమంది వచ్చి సినిమా ఛాన్సెస్ ఇచ్చారు, ఏం ఒప్పుకున్నారు? ఫిలిమ్స్ కాకుండా సీరియల్స్ కి చాలా మంది. సౌత్ ఇండియాలో టాప్ 1 రేటింగ్. ఫిలిం ఇండస్ట్రీలో నేను ఎందుకు చేయాలి అని అంటే, ఓకే 10 మందికి మంచి చేయాలి అని అంటే ఒకటే వే కాదు, ఎన్నో వేస్ ఉన్నాయి. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి ఫుడ్ అండ్ డైట్ గురించి అన్నా చెప్పు. ఫ్రూట్స్ బాగా తింటాను. మహిళలకి, ఆడపిల్లలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు కింగ్గా ఉండాలన్నా, క్వీన్గా ఉండాలన్నా, లేదా సర్వెంట్గా ఉండిపోవాలి అన్నా హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. సో నాకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ, ముద్రలు కానీ, ఇందాక నేను పిల్లలు చేస్తూ ఉంటే చూశాను. సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి, అంటే ఎట్లా ఈ డాన్స్ ఫామ్ లో ఇవి ఎలా ఉంటాయి అనేది. సో వ్యూవర్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. నవరసాలు. ఫర్ ఎగ్జాంపుల్ నవరసం అనగానే ఫస్ట్ అందరికి కోపం అనుకుందాం. సో కోపం అనేదాన్ని రౌద్రమా? ఓకే, రౌద్రం. ఓకే, నన్ను చూడలేదు నయం. ఓకే, రౌద్రం. తర్వాత హాస్యం. ఆల్రెడీ నవ్వుతున్నాను. ఓకే, అండ్ శాంతం. ఓకే, మీరు మరీ అంత ప్రశాంతంగా ఉంటే నేను నిద్రపోయేటట్టున్నా. తర్వాత బీభత్సం. బీభత్సం అది అసహ్యమా? అది ఇలా అంటారు. ఓకే, ఇంకొకటి అద్భుతం. కానీ ఇది ఇందాక మీరు సురేష్ గారు వచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, యాక్చువల్లీ మిస్ అయ్యారు. ప్రాక్టీస్ కాబట్టి ఇలా వస్తుంది అండి. అది అంకుల్ అర్థం కాలేదు. నేను అది ప్రాక్టీస్ చేసిన. సరే, ఇది కట్ చేసి అక్కడ వేసుకున్నా. ఓకే, శోకం. నేను ఏడవాలా? ఇది కామెడీ. సరే, శోకం అంటే మీరు ఏడుస్తూ ఏడిపించండి. ఓకే, అది నేను అదే అనుకుంటా. మరి ఉమెన్స్ డే నాడు మరి ఇంత ఏడిపించడం ఎందుకని. శృంగారం. ఓకే, సరే, ఫైనల్గా వీరత్వం. ఇది ఉమెన్స్ డే ఫోజ్. ఇది
లేదు, ఆయన అన్నారు, నేను చేశాను అంతే. అది చేశాను మా గురువులు. సో నిజానికి అంటే నేను ఇది అడగడానికి కారణం ఏంటంటే, నిజంగా ఇంత ఇంటర్వ్యూ నేను ఎవ్వరికి ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని డెఫినెట్లీ కాల్స్ వస్తుంది నాకు. ఇన్ని రోజులు ఇవి అడిగితే ఇన్ని ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ వదిలేసి నేను ఇవ్వనని ఎక్స్ప్రెషన్ ఇచ్చారని చెప్పి. సో అది ఇట్స్ యువర్ కాల్. మీరు ఇంటర్వ్యూస్ మళ్ళీ ఇస్తారా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. బట్ కాల్స్ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. సో అంటే మళ్ళీ ఛాన్సెస్ వస్తే చేస్తారా మరి? వస్తున్నాయండి, వస్తున్నాయి. ఓకే, వస్తూనే ఉన్నాయి. చాలా మందికి నేను ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ మన చాలా దాంట్లోనే ఫస్ట్ కదా. సో అన్ని ఫస్ట్ గా చాలా పుష్పిన్ స్టూడియోస్ వాళ్ళకే చెప్తున్నారు, చెప్పేస్తున్నాను. సో అంటే ఈ యొక్క పుష్పిన్ యొక్క ఏమంటే బంధం అనేది డెఫినెట్లీ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఏదైనా చెప్పారంటే ఫస్ట్ అక్కడ చెప్పాలి, ఇదే చెప్పండి. అయితే ఇప్పుడు మీరు చెప్పాల్సిన చాలా ఉన్నాయి. అయితే సో ఎంతమంది వచ్చి సినిమా ఛాన్సెస్ ఇచ్చారు, ఏం ఒప్పుకున్నారు? ఆల్మోస్ట్ 40 ఫిల్మ్స్ పైన రికమెండ్ మూవీ స్టోరీస్ విన్నాను. అండ్ చాలా ఆపర్చునిటీస్ కి అడిగారు. ఫిల్మ్స్ కాకుండా సీరియల్స్ కి చాలా మంది. అండ్ మా టీవీలో రాములమ్మ సీరియల్ చేశాను, రుద్రమదేవి క్యారెక్టర్. సో అది హ్యూజ్ టర్నింగ్ పాయింట్ నాకు. అప్పుడు కెరియర్ గ్రోత్ ఉండింది. దానికి ముందు డాన్సర్ గా తెలుసు, బట్ రాములమ్మ సీరియల్, దానికి ముందు కూడా సీరియల్స్ పసుపు కుంకుమ, పుట్టింటి పాటు ఈ సీరియల్స్ చేశాను. బట్ రాములమ్మ సీరియల్ అనేది రుద్రమదేవి క్యారెక్టర్ చేయడం యాక్చువల్లీ 15 days ఎపిసోడ్ అనుకున్నారు. 15 days 20 days అనుకున్నారు. అది కాస్త రేటింగ్ ఎక్కువ రావడం వలన 1 month 2 months 6 months 1 year 1.5 year కి వెళ్ళింది. సీరియల్ కదా, ఎంతనే చేసుకోవచ్చు రేటింగ్ అలా రావడం. సో సౌత్ ఇండియాలో టాప్ 1 రేటింగ్ లో రాములమ్మ సీరియల్ నడవడంతో మంచి టర్నింగ్ పాయింట్ అనేది రావడం జరిగింది. సో అప్పుడు కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా చాలా బాగా అమ్మనే మొత్తం డిజైనింగ్ చేసి, అమ్మ రెడీ చేసి, డైరెక్టర్ ఇలా కావాలి అని చెప్తే అమ్మ డిజైన్. సో ఈ విధంగా అన్ని చేశాను. సో ఇలా డిఫరెంట్ సీరియల్స్ ఇప్పటికి యాక్చువల్లీ అప్పుడే రాములమ్మ సీరియల్ అప్పుడే నన్ను పెద్దగానే అలానే కంటిన్యూ చేసేద్దాము అంటే రుద్రమణి మేము వదులుకోవాలనుకోవట్లేదు, పెద్దగా చేసేద్దాం. అమ్మా అయ్యో సార్ లేదు సార్, తను ఫిలిం సైడ్ కూడా వెళ్ళాలి ఉంది. సో ఒక్కసారి అలా వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ లేదు అని అంటే అప్పుడు మేము బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచిద్దాము అని చెప్పి, లేదు సార్ అని చెప్పి అమ్మ రిక్వెస్ట్ చేయడం వల్ల సరేని సార్ ఒప్పుకున్నారు. బట్ ఈ విధంగా అయితే ఫోకస్ అయితే ఫిల్మ్స్ కి వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ బట్ ఇప్పుడు స్టిల్ నా అయితే వద్దు అనుకున్న తర్వాత ఐఎమ్ గెటింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. రీసెంట్ లాస్ట్ వీక్ కూడా వస్తూ ఉండింది. సో ఐల్ గెట్ కాల్స్. అంటే మనం ఎక్కడ ఓకే చేస్తున్నారా? లేదు అండి, లేదు చేయట్లేదు. ఓకే, చేయదలుచుకోలేదా? లేదు అండి, బికాజ్ మంచి ఫిలిం ఇండస్ట్రీకి నాకు ఊహ తెలిసినప్పుడు లైక్ 8th class ABCD అంటాను కదా. సో అప్పుడే నాకు మినిమం ఊహ తెలిసేయడం ఇవన్నీ తెలిసింది. సో ఆ యొక్క ప్రాసెస్లో ఓకే ఫిలిం ఇండస్ట్రీలో నేను ఎందుకు చేయాలి అని అంటే, ఓకే నేను సో నాకు ఓకే నేను ఇండిపెండెంట్గా ఉండగలుగుతాను, నేను ఏదైనా 10 మందికి నేను ఏదైనా చెప్పినా, ఏదైనా మంచి చెప్పినా, ఇలా కాదు ఇలా చేద్దాము, ఇలా చేయొచ్చు, ఎక్కడైనా ఎవరైనా రూరల్ పీపుల్ అక్కడికి నేను వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయాలి అని అన్న. చిన్నప్పుడు మా మదర్ లైక్ చేసినటువంటి ఎన్నో సర్వీసెస్ చేశారు కదా, అవన్నీ నేను కూడా ఏమైనా చేయాలి అంటే నేను కూడా అప్పుడు ఇండిపెండెంట్గా ఉంటానన్న థాట్తో వెళ్ళి చేయాలి అన్న థాట్తో. అట్ సేమ్ టైం అప్పుడు ఎక్కువ మందికి సర్వీస్ మనం కొంతమందికి ఇప్పుడు చేయగలుగుతామేమో, ఒక 10 people 20, అప్పుడు మనం ఇంకా ఎక్కువ మందికి చేయగలుగుతాం అన్న థాట్తో ఓకే ఇది ఓకే ఫిలిం ఇండస్ట్రీ అనేది గుడ్. అట్ ది సేమ్ టైం నా కెరియర్ గ్రోత్ కూడా ఫిలిం ఇండస్ట్రీ గుడ్ అనుకున్నాం. బట్ గెలవాలి, ఏదైనా సాధించాలి, 10 మందికి మంచి చెప్పాలి అండ్ 10 మందికి మంచి చెయ్యాలి అని అంటే ఒకటే వే కాదు, ఎన్నో వేస్ ఉన్నాయి. ఎంత శాంపుల్ ఆఫ్ వరల్డ్ పెద్ద ప్రపంచంలో. సో ఫైనల్గా సో మా వ్యూవర్స్కి మీ ఏజ్ ఎలాగో చెప్పరు నాకు, బట్ మీ ఫుడ్ అండ్ డైట్ గురించి అన్నా చెప్పండి కనీసం, సో దట్ అందరూ ఆ యంగ్నెస్ని మెయింటైన్ చేస్తారు. సో చాలా మంది తిని వర్కౌట్ చేస్తామంటారు, కొంతమంది డైట్ చేస్తామంటారు, లేదా కొంతమంది తక్కువ తిని ఎక్కువ వర్కౌట్ చేస్తామంటారు. సో మీరేం చేస్తారు అసలు? ఇవన్నీ మనకు కావాలి. ఓకే, ఫుడ్ జాగ్రత్తలు చెప్పడాలు అన్ని అమ్మ బాధ, అమ్మ ఆ టెన్షన్ మనకి లేదు, మొత్తం అమ్మ. సో మనం ఏమైనా చేయడం అని అంటే ఫ్రూట్స్ బాగా తింటాను. ఫ్రూట్స్ ఇంట్లో ఏమి ఫ్రిడ్జ్ లో ఏమి ఉన్నా ఫస్ట్ ఉండేది ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఒక్కటే బాగా తింటాను. బట్
నాన్ వెజ్ పార్టీ అంటారు, ముక్క లేనిదే ముద్ద దిగదు. సేమ్ క్యాండిడేట్. అట్లీస్ట్ ఒక 1 hour అన్న మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసము, మీకే బాడీ ఒక ఫ్రీగా ఒక వెయిట్ ఫ్రీగా ఉండేలాగున్నా. ఓకే, మహిళలకి ఆడపిల్లలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, దాంతో మనం కంక్లూడ్ చేద్దాం. సో ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్లో? ఎందుకంటే ఇప్పుడు మీరు డ్యాన్స్ ఫామ్లో ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకున్నారు. సో ప్రతి మహిళ కూడా అలా ఇండివిజువల్గా ఉండాలి. ఇండివిజువల్గా అంటే ఇట్ డజంట్ మీన్ ఏదో మనం ఆ విచ్చలవిడి అట్లా కాదు. సో మనమంటూ ఒక ఇండిపెండెంట్గా ఉండి సొసైటీకి మనం ఎట్లా ఉపయోగపడతాం అనే దాంట్లో ఉండాలి. సో ఆ రకంగా ఉండే విషయంలో మీరు ఏమని మెసేజ్ ఇస్తారు? ప్రతి ఒక్కరి లైఫ్ ఒక డిఫరెంట్ బ్లెస్సింగ్. సో దేవుడు మీకు ఇచ్చినటువంటి లైఫ్లో మీరు కింగ్గా ఉండాలన్నా, క్వీన్గా ఉండాలన్నా, లేదా సర్వెంట్గా ఉండిపోవాలి అనన్నా అది మీ చేతిలోనే ఉంటుంది. ఎవరో వచ్చి లీడ్ చేసేది, ఎవరో వచ్చి డిసైడ్ చేసేది కాదు. ఎవరో చెప్పడం వల్ల మా ఫ్యామిలీ ఇలా ఉంది, మేము కూడా ఇలానే ఉన్నాము అనేది రీజనే కాదు. మీ ఫ్యామిలీ అలా ఉంది అని అంటే మీరు ఇంకా ఉన్న స్థాయి కంటే గొప్పగా ఎదగడానికి చూపించేటువంటి గొప్ప ఆపర్చునిటీ మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు పెద్దగా ఆల్రెడీ ఎదిగిపోయినటువంటి ఫ్యామిలీస్కి ఆపర్చునిటీ తెలియదు, ఆ డిఫరెన్స్ తెలియదు. పెద్ద స్థానాల్లో ఒకరు కాదండి, ఈరోజు గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అసలు ఒక రోజున కంప్లీట్గా తినడానికి ఒక పూటే తిని అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కూడా అమ్మ ఎంతో స్ట్రగుల్స్, అమ్మ ఫుడ్ సాక్రిఫైస్ చేసి నాకు పెట్టి అలా ఎంతో సాక్రిఫైస్ చేసి నన్ను ఈరోజు తీసుకొచ్చారు. సో ఈ యొక్క అచీవ్మెంట్స్ ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ లైక్ 1 day సక్సెస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చింది కాదు. సో అలా పర్టికులర్గా యంగ్ గర్ల్స్ అండ్ తల్లులు మీరు అక్కడే ఆగిపోకండి. అట్లీస్ట్ ఒక్కరినన్నా మీరు ఇన్స్పైర్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు జీవించినటువంటి జీవితానికి, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి జీవితానికి, వీళ్ళకంటే ముందు దేవుడు నమ్మి తినైతే నేను అనుకున్నది నెరవేరుస్తుంది అని చెప్పి మిమ్మల్ని మీకంటూ నమ్మి ఒక ఎవరికి లేనటువంటి డిఫరెంట్ ఫీచర్స్ని మీకు ఇచ్చి భూమిపైన పంపించిన దానికి డెఫినెట్లీ మీరు సంథింగ్ యూనిక్గా ఏదో ఒకటి గట్టిగా ఇచ్చి ఈ భూమిపై నుంచి వదిలి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరూ వదిలి వెళ్ళే ముందు డిఫరెంట్గా. ఫైనలీ ఐఎమ్ జస్ట్ కన్క్లూడింగ్ విత్ మై కోట్, లైఫ్ ఈజ్ గ్రేట్ వెన్ యూ హ్యాండిల్ ఇట్ గ్రేట్. అది కాదు యాక్చువల్ కంక్లూజన్. సో వ్యూవర్స్, కారుణ్య గారు ఆన్సర్ చేయని ఒక క్వశ్చన్ అడిగి అక్కడ కంక్లూడ్ చేద్దాం. మీ ఏజ్ ఎంత? నో